హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఇప్పుడు మనం చాలా ఈజీగా చికెన్ మసాలా, మటన్ మసాలా పొడులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ పొడులను వేసుకుని కర్రీస్ చేసుకుంటే చాలా రుచిగా వస్తాయి. ఈ వీడియో చూడడానికి ముందు ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ని ఓకే చేయండి. ముందుగా చికెన్ మసాలా పొడి తయారు చేసుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: దాల్చిన చెక్క 6, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, ఎండుమిరపకాయలు 10, ఉప్పు 1 స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు 1/2 స్పూన్, పొట్టు తీసిన వెల్లుల్లి 2 పాయలు, సొంటి 1 స్పూన్, మిరియాలు 2 స్పూన్లు, నల్ల యాలకులు 4, జాపత్రి 2, ఎండుమెంతాకులు 2 స్పూన్లు, జాజికాయ 1, లవంగాలు 30, మెంతులు 1 స్పూన్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసుకుని వేయించుకోవాలి. వీటన్నింటినీ 30 సెకండ్ల పాటు వేగించాలి. ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క వేసుకుని మరో 30 సెకండ్ల పాటు వేగనివ్వాలి. ఇప్పుడు లవంగాలు, జాపత్రి, మిరియాలు, ఎండుమెంతాకులు, నల్ల యాలకులు, జాజికాయ, సొంటి వేసుకుని వేయించుకుందాం. మొత్తం వీటన్నింటినీ 2 నిమిషాల పాటు వేగించాలి. ఇవన్నీ వేగిపోయాక కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. సొంటి గట్టిగా ఉండడం వల్ల మిక్సీలో నలగదు కాబట్టి మెత్తగా కొట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్నవన్నీ వేసుకుని మెత్తటి పొడిలా చేసుకోవాలి. తరువాత పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారా, చాలా ఈజీగా చికెన్ మసాలా పౌడర్ తయారైపోయింది. దీనిని చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65 లాంటి అన్ని చికెన్ రెసిపీస్ లోనూ వాడుకోవచ్చు. ఇప్పుడు మటన్ మసాలా పౌడర్ తయారు చేసుకుందాం. దీని తయారీకి కావలసిన పదార్థాలు: పొట్టు తీసిన వెల్లుల్లి 20, లవంగాలు 30, సోంపు 2 స్పూన్లు, ధనియాలు 3 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూన్, కారం 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, ఉప్పు 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఎండుమెంతాకులు 2 స్పూన్లు, దాల్చిన చెక్క 5, సొంటి 1 స్పూన్, యాలకులు 10, అనాస పువ్వు 3. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, ఎండుమెంతాకులు, లవంగాలు వేసుకుని మరో నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు సొంటి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, సోంపు వేసుకుని 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి దోరగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మెత్తటి పొడిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకుని మొత్తం అన్ని కలవడం కోసం మరొక్కసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిని బయటకు తీసేసుకుందాం. ఈ పొడిని మటన్ కర్రీ, మటన్ ఫ్రై లాంటి అన్ని మటన్ రెసిపీస్ లోనూ వాడుకోవచ్చు. ఈ 2 మసాలా పొడులు మన కిచెన్ లో తప్పనిసరిగా ఉండాలి. వీటిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే చాలా కాలం పాటు వాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.